తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ 2016 ఆగస్టులో ఈ ప్రధానోత్సవ కార్యక్రమం జరుపుతున్నాం. దానికి సంబంధించి నామినేషన్లని ఈ జూలై 31 వరకు సబ్మిట్ చేసుకోవాల్సిందిగా షార్ట్ ఫిల్మ్ మేకర్స్ అందరినీ కోరడం జరుగుతోంది. తెలుగు టాలెంట్ .in అనే సంస్థ ఇటు కళారంగానికి కళాకారులకి మధ్య వారధిగా పనిచేస్తుంది. ఎనీ కైండ్ ఆఫ్ టాలెంట్, ఎలాంటి ప్రతిభ గల కళాకారులైనా ఇందులో రిజిస్టర్ చేసుకోవచ్చండి. ఈవెన్ మిమిక్రీ ఆర్టిస్టుల దగ్గర నుంచి డాన్సర్లు, సింగర్లు అందరూ కూడా ప్రోత్సహిస్తూ తెలుగు టాలెంట్ .in ఈ కళాకారులందరినీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. ఒక హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కళాకారులందరూ వాళ్ళ ఉన్న చోటు నుంచే వాళ్ళ ప్రతిభని గుర్తింపు తెచ్చుకునేందుకు మా వంతు సహకారం అందిస్తున్నాం. అలాగే ప్రభాత చిత్ర కొత్త కళాకారులను ఎంకరేజ్ చేస్తూ సినిమా నిర్మాణం చేయాలని మాతో జతగట్టడం మాకు చాలా సంతోషకరం. ఈ అవార్డ్స్ కార్యక్రమంలో మాతో పాటు నటులు, దర్శకులు కాదంబరి గారు, వీరశంకర్ గారు దర్శకులు, బాబ్జీ గారు దర్శకులు, సంగీతానికి సంబంధించి రవివర్మ గారు, రచయిత కొండలరావు గారు, సినిమాటోగ్రఫీకి సంబంధించి మీరు గారు, మా అందరితో కలిసి భాగస్వామ్యం పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా కృతజ్ఞతలండి. తెలుగు టాలెంట్ .inతో టైప్ అయ్యి తెలుగు షార్ట్ ఫిల్మ్ అవార్డ్స్ని అనౌన్స్ చేయడం జరిగింది 2016 ఇయర్కి గాను. దీనికి గాను దరఖాస్తును ఆహ్వానించడం జరిగింది. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. షార్ట్ ఫిల్మ్స్ అనేది ఒక ఉప్పెనలో వస్తున్న ఈ సందర్భం చాలా శుభ పరిణామం. టాలెంట్ ప్రతి చోట ఉంటుంది. ఈ చలనచిత్ర పరిశ్రమలోకి రావాలంటే కొన్ని కోట్ల మంది రావాలని ఆశపడతారు. కొన్ని లక్షల మంది మాత్రమే లోపలికి రాగలుగుతారు. కొన్ని వందల మందికి మాత్రమే ఇక్కడ చిన్నపాటి గుర్తింపు ఉంటుంది. కొన్ని పదుల మంది మాత్రమే స్టార్స్, పెద్ద స్టార్స్, ఆరాధ్య దేవుళ్ళ పిలువబడతారు. ఈ ప్రయాణం మొదలు కావడానికి నాకు తెలిసి 40 సంవత్సరాలుగా నేను ప్రత్యక్ష సాక్షిని. ఎంత కష్టమో ఈరోజు ఆ కష్టాన్ని ఒక క్షణంలో తీర్చే విధంగా షార్ట్ ఫిల్మ్స్ వచ్చాయి. సెల్ ఫోన్తో కూడా ఫిల్మ్స్ తీసే పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే మన టాలెంట్ని మనం ప్రూవ్ చేసుకోవాలంటే మనకి ఇది ఒక చక్కని వేదిక. ఇలాంటి పరిస్థితుల్లో షార్ట్ ఫిల్మ్స్, తెలుగు షార్ట్ ఫిల్మ్స్ కాంపిటీషన్ పెట్టి వాళ్ళని, ఆ టాలెంట్ని ఈ వేదిక మీదకి తీసుకురావడానికి ప్రయత్నం చేయటం అనేది నిజంగా మా దర్శకుడు శశి చాలా మంచి ప్రయత్నం చేస్తున్నారు. అతనికి నా అభినందనలు తెలియజేసుకుంటూ, దీనికి చేదోడు వాదోడుగా కొత్త వారితో మాత్రమే సినిమాలు చేద్దాం అని ప్రభాత చిత్ర వంశీ వాళ్ళు ముందుకు రావటం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఇతను బేసిక్గా వంశీ డైరెక్టరు, కెమెరామెన్ కూడా. అందుకనే పీసీ అని రాసుకొని పీసీ శ్రీరామ్ గారి మాట కూడా అతను ఆ లోగోలో, అంటే ఒక టాలెంట్ని ఆరాధించే విధానం అది అభినందనీయం. వంశీ, మా శశి వంశీ ఏ కార్యక్రమం చేపట్టినా చాలా అద్భుతంగా సక్సెస్ఫుల్గా చేస్తారు. ఈ కార్యక్రమం కూడా సూపర్ హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటూ ఒక చిన్న మాట చెప్పాలని ఈ వేదికగా, చలనచిత్ర పరిశ్రమలో పెద్ద స్టార్డమ్ ఉండే పెద్దలు, దర్శకులు కానీ, హీరోయిన్స్ కానీ, హీరోలు కానీ ఓ 10-15 మంది మాత్రం ఉంటారు. అంత స్టార్డమ్ లేకపోయినా క్రౌడ్ పుల్లర్స్గా సినిమా థియేటర్కి క్రౌడ్ని రప్పించే మనుషులు మధ్యస్థంగా ఒక 100 మంది హీరోలు కానీ, డైరెక్టర్లు కానీ ఉంటారు, హీరోయిన్స్ గారు ఉంటారు. దిగువ స్థాయిలో చూస్తే దాదాపు 300-400 మంది వరకు, అంటే బేసిక్గా ఈ గణాంకం అనుకుంటే వాళ్ళు నిరంతరం ఆ పోరాటంలో ఉంటారు. కానీ ఈ లాస్ట్ ఉండే బ్యాచ్ ఏదైతే ఉంటుందో మధ్యలోకి వెళ్ళాలని ట్రై చేస్తుంటారు. మధ్యలో ఉన్న బ్యాచ్ లాస్ట్ వాళ్ళని నమ్మరు, రానియరు, పైకి వెళ్ళాలని ట్రై చేస్తుంటారు. ఈ మధ్యస్థంగా ఉండే నెంబర్ 2 స్లాట్ ఏదైతే ఉంటుందో, ఒకళ్ళు కనుక ఒకళ్ళు నమ్మకం కలిస్తే, ఆ ట్రస్ట్ ఉంటే ఆ డైరెక్టర్లో, ఆ హీరోస్లో, ఆ హీరోయిన్స్లో అద్భుతమైన ప్రొడక్షన్ వచ్చి వాళ్ళు ఫస్ట్ స్టేజ్కి వెళ్ళడానికి చాలా ఈజీ అవుతుందని నేను ఎంతోమంది ఆ మధ్యస్థంగా ఉండే హీరోలతోటి నేను ఇంటరాక్ట్ అయ్యాను.
వాళ్ళు నమ్మరు. ఇమీడియట్గా నెక్స్ట్ సినిమా నుంచే పైకి వెళ్తామని అనుకుంటూనే ఉంటారు తప్ప పైకి వెళ్ళలేని పరిస్థితిలో చాలామంది ఉన్నారు. అంటే ఓపెన్గా ఖచ్చితంగా మాట్లాడుకోవాలంటే ఒప్పుకోరు. అలా ఉండకుండా ఆ లైఫ్ని ఆ సెకండ్ స్లాట్లోనే సాగిస్తూ కొంతమంది సాగించలేక ఆత్మహత్యలు చేసుకోవటం అని, లేకపోతే దీనికి దూరంగా వెళ్ళిపోవటం అని, ఇలాంటి కార్యక్రమాలు కూడా మనం చూస్తూ ఉన్నాం. నేను బాధపడి ఒక సీనియర్గా మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ స్టేజ్కి వెళ్ళాలనే పోరాటం చేయాలి, రావాలి. మొగల్తూరు నుంచి వచ్చిన ప్రతివాడు మెగాస్టార్ కాడు. ఆ కళావతల ఆశీస్సులు ఆ పెద్ద ఆయనకు వచ్చాయి. ఆయన ఒక్కడే మెగాస్టార్ అంతే. అలాగే ఏ స్టార్తోనూ మనం పోలిక కాకుండా ఆ ఫస్ట్ స్లాట్కి వెళ్ళిపోవాలని అనుకోకూడదు. ఇక్కడ గనక సక్సెస్ చేయగలిగితే డెఫినెట్గా ఆడియన్స్ మళ్ళీ పెద్ద స్లాట్లోకి తీసుకెళ్తారు. ఆ పెద్ద తరం వెళ్తున్నప్పుడు నెక్స్ట్ తరం వస్తుంది. అలాగా చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఒక ఉప్పనలో వస్తున్న మార్పు ఏంటంటే షార్ట్ ఫిలిమ్స్ అండి. ఎక్కడ చూసినా ఔత్సాహికమైన కళాకారులందరూ చిన్న కెమెరా పెట్టుకొని షార్ట్ ఫిలిమ్స్ అంటే దిగుతున్నారు. నా దృష్టిలో షార్ట్ ఫిల్మ్ అంటే ఒక దర్శకుడి సృజనాత్మక శక్తికి ఒక విజిటింగ్ కార్డు లాంటిది. ఫుల్ మీల్స్ తినడానికి చేతకాని వాళ్ళు ఒక అట్టిపండు తిని ఒక గ్లాస్ నీళ్లు తాగి కడుపు నింపుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంగా కొంతమంది దీన్ని వర్ణించవచ్చు. ఏదో చిన్న కెమెరా పట్టుకొని లేకపోతే ఒక సెల్ ఫోన్ పట్టుకొని లేదా 10 మందిని కలుపుకొని ఏదో తీస్తున్నారు, దీనివల్ల లాభం ఏంటి, డబ్బులు వస్తాయా పాడా, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళే ఏం సాధించలేక నానా అవస్థలు పడుతుంటే వీళ్ళేం సాధిస్తారు అని చెప్పి చాలామంది అనుకోవచ్చు. దయచేసి వాళ్ళందరినీ చెప్పే చిన్న మాట ఏంటంటే షార్ట్ ఫిలిం అంటే కేవలం మేము తృప్తి కోసం ఏదో బుల్లితెరలో కనపడడం కోసం తీసే ఒక మాధ్యమం, ఒక ప్రక్రియ మాత్రమే కాదండి. అసలు సినిమా అనే ఒక 3 అక్షరాల అద్భుతం గత శతాబ్దపు మానవుడి మస్తిష్కంలో ప్రారంభమైనప్పుడు మొట్టమొదట జరిగిన ప్రయత్నం కూడా షార్ట్ ఫిలింతోనే స్టార్ట్ అయింది. ఇంకా నిక్కచ్చిగా చెప్పాలంటే SHORT షార్ట్ కాదు, SHOT షార్ట్ ఫిలింగా మాత్రమే స్టార్ట్ అయిందని మనం గమనించాలి. ఒక రైలు పట్టాలపైన ఎలా ప్రయాణం చేస్తుంది అనే ఒకే ఒక షార్ట్ దృశ్యంతో మొదలైన ఆ ప్రస్థానం ఈరోజు ఇంత గొప్పగా సినిమా మానవ జాతిని శాసించే విధంగా, మానవ జాతి మస్తిష్కాలను చైతన్యవంతం చేసే విధంగా తయారైందంటే నాట్ ఓన్లీ జోక్. ఒక 2 గంటలు 3 గంటల్లో చెప్పలేని విషయాల్ని కూడా ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ద్వారా ఈరోజు చాలామంది చాలా ఇన్నోవేటివ్గా, నాట్ ఓన్లీ అంటే దాంట్లో ఉన్న సబ్జెక్టే కాకుండా మ్యూజిక్ పరంగా కూడా చాలా మంచి ఇన్నోవేటివ్ పర్సన్స్ వస్తున్నారు. చాలా హ్యాపీ. అయితే అలాంటి అంటే మళ్ళీ షార్ట్ ఫిల్మ్స్ని ఇంకా అంటే మంచివి తీయండి అని చెప్పేసి ఎంకరేజ్ చేసేవాళ్ళు కూడా ఉండాలి. అలా వంశీ గారు, శశి గారు అలా షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ అని చెప్పేసి దాంట్లో అంటే బెస్ట్ వాటిని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో అవార్డ్స్ పెట్టడం చాలా గొప్ప విషయం. చాలా హ్యాపీ. నాకు కూడా ఏంటంటే మ్యూజిక్ సైడ్ నన్ను చూడమని అంటే చెప్పారు. అలా నాకు అంటే ఇప్పుడు మళ్ళీ ఈ కొత్త షార్ట్ ఫిల్మ్స్ అందులో ఉన్న కొత్త మ్యూజిక్ వినే అవకాశం అంటే ఈ రకంగా కలుగుతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. అంటే దీంట్లో పాల్గొనే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరికీ అభినందనలు. షార్ట్ ఫిలిమ్స్ అనేవి చిన్న చిత్రాలకి చాలా జరుగుతూనే ఉంటాయి, మీరు చూస్తూనే ఉంటారు. షార్ట్ ఫిలిం ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, అనౌన్స్ చేయండి అని. మొట్టమొదటిసారిగా ఒక షార్ట్ ఫిలిమ్స్కి సినిమాల్లో అలాగే టీవీ కళాకారులకు ఎలాగైతే అవార్డ్స్ ఇస్తామో, టెక్నీషియన్స్కి అవార్డ్స్ ఇస్తామో, అలాగే షార్ట్ ఫిలిమ్స్కి కూడా అవార్డ్స్ ఉండాలని మేము సంకల్పించి, తెలుగు టాలెంట్ .in వాళ్ళని సంకల్పించి వంశీ గారిని అప్రోచ్ అయితే వంశీ గారు కూడా మాతో జత కలిసి ఈ తెలుగు షార్ట్ ఫిలిం అవార్డ్స్ అనేది రూపుదిద్దుకుంది. ఇది ఈ సంవత్సరంతో పాటు ప్రతి సంవత్సరం కూడా కంటిన్యూస్గా జరుపుకోవాలని ఒక ఆలోచన. ముఖ్యంగా తెలుగు కళాకారులు, ప్రపంచంలో ఉన్న తెలుగు కళాకారులు, టెక్నీషియన్స్ వీళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఉండాలి, లేదంటే ఒక వారధిగా ఉండాలి. ఏం చేయాలి అనేది ఒక ఆలోచనతో మొదలైందే తెలుగు టాలెంట్ .in. ఈ వెబ్సైట్ ద్వారా ప్రపంచంలో ఉన్న తెలుగు కళాకారులందరికీ తెలుగు భాషలో మాట్లాడేవారికి కానీ, తెలుగు టెక్నీషియన్స్ కానీ ఎక్కడున్నా సరే ప్రపంచంలో వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ లాగా క్రియేట్ చేసేదే తెలుగు టాలెంట్ .in. ఈ తెలుగు టాలెంట్ .inలో ముఖ్యంగా మేము మొదలుపెట్టేది ఇలాంటివన్నీ కూడా వాళ్ళ ప్రతిభని బయటికి తీసుకురావాలి.
అలాగే వాళ్ళకు తగినంత గుర్తింపు ఇవ్వాలి. వాళ్ళు ఎక్కడున్నా సరే వీళ్ళకి ఏంటంటే అవార్డ్స్ ఇచ్చిన తర్వాత ఏదో షార్ట్ ఫిల్మ్స్ అయిపోయాయి కదా, ఈ సంవత్సరం అయిపోయింది అని కాకుండా ప్రతి సంవత్సరం మనం కండక్ట్ చేసినప్పుడల్లా కూడా మన వెబ్సైట్లో అప్డేట్ అవుతూ లాస్ట్ ఇయర్ ఎన్ని ఎంట్రీస్ వచ్చాయి, దాంట్లో ఎంతమంది మంచి కళాకారులు ఉన్నారు, ఆర్టిస్టులు ఉన్నారు, ఇవన్నీ కూడా మనం తెలుగు టాలెంట్ .in ద్వారా ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఉంటుంది ఎవ్రీ ఇయర్. సో మాకు ఈ కళాకారులతో పాటుగా టెక్నీషియన్స్, ముఖ్యంగా కొంతమంది కెమెరా వర్క్ రాదు, బాగా ప్యాషన్ ఉంటుంది ఇండస్ట్రీ మీద, ఏం చేయాలి అని అనుకునే వాళ్ళకు కూడా తెలుగు టాలెంట్ .in వాళ్ళు మేమంతా కలిసి ఏం చేస్తున్నాం అంటే వాళ్ళకి కొన్ని ఓరియంటేషన్ క్లాసెస్ కూడా పెడుతున్నాం. మీరు రండి, నిజంగానే రియల్గా టాలెంట్ ఉంది, ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఇండస్ట్రీలో అవకాశాలు ఉన్నాయి అని ప్రూవ్ చేసుకోవడానికి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకోవచ్చు.